శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో మనం సెపియా, పల్సటిల్లా, నేట్రమ్ మూర్ కాన్స్టిట్యూషన్స్ గురించి విడివిడిగా తెలుసుకున్నాం కదా. కానీ ప్రాక్టికల్గా ఒక క్లినిక్లో ముగ్గురు మహిళలు దాదాపు ఒకేలాంటి లక్షణాలతో వస్తే అప్పుడు సరైన మందును అత్యంత నమ్మకంతో ఎలా ఎంచుకోవాలి? ఈ అడ్వాన్స్డ్ కంపారిటివ్ వర్క్షాప్లో మనం నేర్చుకోబోయేది సరిగ్గా ఇదే. ఈనాటి మన వర్క్షాప్లో ప్రధానంగా ద కాన్స్టిట్యూషనల్ డైలమా, పీక్యూఆర్ఎస్ లక్షణాల భేదాలు, క్లినికల్ రీజనింగ్ వర్క్షాప్, ఆర్గనన్ సూత్రాల అన్వయం, క్లాసికల్ ఆలోచనా విధానం, అలాగే రాబోయే మ్యూరెక్స్ పర్ఫ్యూరియా గురించి కూడా తెలుసుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశం ద కాన్స్టిట్యూషనల్ డైలమాలోకి అడుగుపెడదాం. మన దగ్గరికి వచ్చే పేషెంట్లలో ఏడుపు, హార్మోన్ల హెచ్చుతగ్గులు లేదా మానసిక ఆవేదన ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు మనం త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఒకే విధమైన లక్షణాలు కేవలం కొన్ని మందుల అవకాశాలను మాత్రమే సూచిస్తాయి. అవి ప్రిస్క్రిప్షన్ను కన్ఫర్మ్ చేయలేవు. అందుకే ఇక్కడ స్ట్రిక్ట్ ఇండివిజువలైజేషన్, అంటే ప్రతి రోగిని ప్రత్యేకంగా చూడటం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు రెండవ విభాగం పీక్యూఆర్ఎస్ డిఫరెన్సియేషన్ గురించి చూద్దాం. ఈ మూడు రెమెడీల మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాలను పక్కపక్కన పెట్టి విశ్లేషిద్దాం. ఒక పేషెంట్ ఏడుస్తున్నప్పుడు వారిని ఓదారిస్తే ఒక్కో కాన్స్టిట్యూషన్ ఒక్కోలా స్పందిస్తుంది. అది ఎలాగో చూడండి. సెపియా పేషెంట్ చాలా ఉదాసీనంగా ఉంటారు, లేదా ఓదార్చితే కోపం తెచ్చుకుంటారు. అదే పల్సటిల్లా అయితే వాళ్ళు చాలా మృదువుగా ఉండి ఆ ఓదార్పును ఇంకా ఇంకా కోరుకుంటారు. కాని నేట్రమ్ మూర్ అలా కాదు. వారిని ఓదార్చితే డిప్రెషన్ మరియు బాధ మరింత తీవ్రమవుతాయి. ఒకే పరిస్థితికి మూడు భిన్నమైన ప్రతిచర్యలు. గమనించారు కదా? ఇక్కడ మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. సంబంధాల విషయంలో పల్సటిల్లా కాకుండా సెపియా ఎందుకివ్వాలి? ఎందుకంటే సెపియా కాన్స్టిట్యూషన్లో ఒక స్పష్టమైన స్వాతంత్ర్య కాంక్ష ఉంటుంది. వాళ్ళకెప్పుడూ తమ వృత్తికి, కుటుంబానికి మధ్య ఒక పెద్ద ఘర్షణ నడుస్తుంటుంది. అదే పల్సటిల్లా దగ్గరికి వస్తే వాళ్లు ప్రేమ కోసం ఇతరులను అంటిపెట్టుకునుంటారు. ఇక నేట్రమ్ మూర్ విషయానికొస్తే వీరు కొత్త బంధాలను ఏర్పరుచుకోవడంలో మరియు ఉన్నవి విచ్ఛిన్నం కావడంలో తీవ్రమైన నిరాశనెదుర్కొంటుంటారు. దీన్ని బట్టి మనకొక అద్భుతమైన విషయం అర్థమవుతోంది. ఉదాసీనత లేదా ఇండిఫరెన్స్ అనే ఒకే లక్షణం రెండు వేర్వేరు వ్యాధి మూలాల నుండి ఎలా పుడుతుందో చూడండి. నేట్రమ్ మూర్లోని ఉదాసీనత పూర్తిగా నిరాశ, మానసిక నీరసం నుండి పుడుతుంది. కాని సెపియాలో అలా కాదు. తమకు అత్యంత ఆప్తులైన వారిపైనే ఎటువంటి ముసుగులేని అసహ్యంగా అది బయటపడుతుంది. ఇదే సరైన కాన్స్టిట్యూషనల్ డిఫరెన్సియేషన్ అంటే. ఇక శారీరక జనరల్స్ విషయానికి వస్తే ఇవి ఎప్పుడూ మన విశ్లేషణకు ఒక యాంకర్ లాంటివి. సెపియాలో వాస్క్యులర్ ఎరిథీజం అంటే ఆకస్మిక వేడి ఆవిర్లు, చెమటలు కనిపిస్తాయి. దానికి భిన్నంగా నేట్రమ్ మూర్లో నాడీ సంబంధిత ఉత్తేజం, విపరీతమైన చలి ఉంటాయి. ఇక పల్సటిల్లా పూర్తి భిన్నం. వీరికి చల్లని బహిరంగ గాలిలో ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ఈ జనరల్స్ను మనం ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. ఇప్పుడు మనం మూడవ విభాగం క్లినికల్ రీజనింగ్ వర్క్షాప్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక క్లినికల్ సినారియోను జాగ్రత్తగా పరిశీలించండి. ఒక మహిళా రోగి తక్కువ బహిష్టులు, మందంగా పోత ఉన్న నాలుక, ఒకవైపు బద్దలవుతున్నట్లుండే తలనొప్పి, చలి మరియు చల్లని గాలిలో ఉపశమనం కలిగే ఏడుపు అనే లక్షణాలతో వస్తే ఇక్కడ ఆ శారీరక మరియు మానసిక లక్షణాల కలయికను ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మీరు ఒక క్షణం ఆగి ఆలోచించాలి. మనం మందును కేవలం ఒక కీనోట్ ఆధారంగా ఇస్తున్నామా, లేక క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ ఆధారంగా ఇస్తున్నామా? అసలు ఈ రోగిని నిజంగా ఇండివిజువలైజ్ చేసే ఆ ప్రత్యేకమైన లక్షణాలేంటి? మన విశ్లేషణను బట్టి ఇది ఖచ్చితంగా పల్సటిల్లా అని నిర్ధారించవచ్చు. ఎందుకంటే మందపాటి పూత ఉన్న నాలుక, స్థానం మారుతున్న నొప్పులు, చల్లని గాలిలో ఉపశమనం పొందటం ఇవన్నీ పల్సటిల్లాను సూచిస్తున్నాయి. మరి సెపియా ఎందుకు కాదు? ఎందుకంటే ముఖం పసుపు రంగులో ఉండటం, వేడి ఆవిర్లు రావటం, కనురెప్పలు బరువుగా ఉండటం వంటి సెపియా లక్షణాలు ఇక్కడ లేవు. కాబట్టి మనం సెపియాను సులభంగా మినహాయించవచ్చు. ఇప్పుడు ఈ రెండవ కేసును మూల్యాంకనం చేద్దాం. ఒక స్త్రీ ప్రొలాప్స్తో బాధపడుతూ వెల్లకెలా పడుకుంటే ఉపశమనం కలిగే తీవ్రమైన వెన్నునొప్పితో మన దగ్గరికి వచ్చారు. ఆమె నోరు పూర్తిగా ఎండిపోయుంటుంది, పొత్తికడుపులో బిగుతుగా ఉన్న భావన, గతాన్ని తల్చుకొని విపరీతంగా బాధపడటం మరియు ఎవరైనా ఓదార్చితే కోపం రావడముంటాయి. ఇక్కడ
ఆ ప్రధానమైన శారీరక మోడాలిటీని మరియు ఎమోషనల్ రియాక్షన్ను జాగ్రత్తగా గమనించండి. దీనిని లోతుగా విశ్లేషిద్దాం. ఈ కేసులో ఏ రెమెడీ సరైనది మరియు మిగిలిన రెండూ ఎందుకు కాకూడదు? ఈ మొత్తం పిక్చర్ సెపియాలోని వాస్క్యులర్ ఎంగోజ్మెంట్ను సూచిస్తోందా లేదా పూర్తిగా వేరొకదాన్నా? ఇక్కడ నేట్రం మూరనేది తిరుగులేని సిమిలిమం. మరి పల్సటిల్లా ఎందుకు కాదు? ఎందుకంటే ఇక్కడ ఓదార్పును తీవ్రంగా వ్యతిరేకించే లక్షణం పల్సటిల్లాకు విరుద్ధం. అలాగే సెపియా ఎందుకు కాదు? మ్యూకస్ పొరలు విపరీతంగా ఎండిపోయిన లక్షణం ద్వారా సెపియాను మనం ఎక్స్క్లూడ్ చేయవచ్చు. మనం క్లినికల్గా మందుని ఎంచుకునే పద్ధతి ఇలాగే అంతో ఖచ్చితంగా ఉండాలి. ఇక 4వ విభాగం ఆర్గానన్ సూత్రాల అనుసంధానం గురించి మాట్లాడుకుందాం. మన క్లినికల్ విశ్లేషణను సాక్షాత్తు హానిమాన్ ఆర్గనన్ సూత్రాలతో ముడిపెట్టడం చాలా ముఖ్యం. ఆర్గనన్ అపోరిజం 119 ఏం చెబుతోందంటే, ప్రతి మందు మానవ ఆరోగ్యంపై దాని స్వంత ప్రత్యేకమైన రీతిలో ప్రభావం చూపుతుంది, కాబట్టి ఒకదానితో మరొకదాన్ని పొరబడటం అసాధ్యమని వివరిస్తోంది. ఈ సూత్రం మనకు చెప్పేది ఒక్కటే: ప్రతి కేసులోనూ ఖచ్చితమైన ఇండివిజువలైజేషన్ మరియు ఎటువంటి పక్షపాతం లేని పరిశీలన ఉండాలి. ఇక్కడ మన గురుకులం యొక్క ఒక ప్రధాన సూత్రాన్ని గుర్తుచేసుకోవాలి. గుర్తింపు అనేది మనకున్న అవకాశాలను తెలుపుతుంది, పోలిక అనేది వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలను వెల్లడిస్తుంది, ఇక చివరగా క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ అనేది మన ప్రిస్క్రిప్షన్ను నిర్ధారిస్తుంది. ఈ అద్భుతమైన క్రమమే ఒక సాధారణ విద్యార్థిని అత్యంత నమ్మకమైన కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రైబర్గా మారుస్తుంది. 5వ విభాగం థింక్ లైక్ ఏ క్లాసికల్ హోమియోపాథ్. ఈ క్రమశిక్షణను నిలబెట్టుకోవడానికి కేస్ టేకింగ్ సమయంలో మనం నిరంతరం కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను కేవలం రోగ నిర్ధారణకు లేదా ఒక వ్యాధి పేరుకు మందు ఇస్తున్నానా? ఒకే ఒక కీనోట్ చూసి ఇస్తున్నానా? ఈ రోగిని ఏ లక్షణాలు నిజంగా ప్రత్యేకంగా చూపుతున్నాయి? నేను ఎంచుకున్న ఈ రెమెడీ ఎందుకు సరైనది మరియు మిగతా రెండు ఎందుకు కాదు? ఈ ప్రశ్నలే మీకు ఎల్లప్పుడూ సరైన దిక్సూచి. ఇక చివరిగా 6వ విభాగం తదుపరి సన్నాహాలు మ్యూరెక్స్ పర్ప్యూరియా. ఈ అడ్వాన్స్డ్ క్లినికల్ వర్క్షాప్ ముగింపు దశకు చేరుకున్న ఈ తరుణంలో భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే మరో సవాలును మీకు పరిచయం చేస్తాను. అదే సెపియాకు వృక్షశాస్త్రపరంగా మరియు క్లినికల్గా అత్యంత దగ్గరి పోలికలున్న మ్యూరెక్స్ పర్ప్యూరియా. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూడండి. సెపియాలో తక్కువ బహిష్టులు, లైంగిక విరక్తి ఉంటే, మ్యూరెక్స్లో అధిక స్రావాలు, తీవ్రమైన లైంగిక కోరిక మరియు ఒక ప్రత్యేకమైన పెల్విక్ ఎఫినిటీ ఉంటాయి. మన తదుపరి విశ్లేషణల కోసం మీరంతా సన్నద్ధం కావాలి. మ్యూరెక్స్ పర్ప్యూరియా యొక్క ప్రత్యేకమైన ఎమోషనల్ పిక్చర్, పెల్విక్ పరిధి మరియు కాన్స్టిట్యూషనల్ ఇండివిజువాలిటీపై పట్టు సాధించడానికి ఈరోజు మనం చర్చించిన ఈ కంపారిటివ్ మ్యాట్రిక్స్ను ఒకసారి బాగా పునశ్చరణ చెయ్యండి. నిజమైన ప్రావీణ్యమనేది కేవలం లక్షణాలను బట్టి పట్టటంలో లేదు, ప్రతి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రత్యేకమైన సారాంశాన్ని, దాని అంతరార్థాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడంలో ఉంది. మనం కేవలం వ్యాధి పేర్లకు మందు ఇస్తున్నామా లేక నిజమైన వ్యక్తిగతీకరణ చేస్తున్నామా ఆలోచించండి. ఈ వర్క్షాప్ మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. వాసుదేవా.